నమస్తే మ్యామ్. నమస్తే మా. మ్యామ్ ఇప్పుడు మనకి వింటర్ సీజన్ అనంగానే బాగా కోల్డ్ అవ్వడం గానీ, హ్మ్. దగ్గు ఇలాంటి సమస్యలతో చాలా వరకు మనం బాధపడుతూ ఉంటాం. ఆ! ఒక మంచి రెమెడీ అంటూ మాకు చెప్పరా? హ్మ్. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్‌కి. అయితే ఇప్పుడు సీజనల్ డ్రింక్స్ అంటాం మామూలుగా. హ్మ్. చాలామంది వాళ్ళ ఆరోగ్యాన్ని బేస్ చేసుకొని ఈ మధ్య ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్స్ అవన్నీ తాగుతున్నారు కదా! వింటర్‌లో ఒకలాగా, సమ్మర్‌లో ఒకలాగా, రెయినీలో ఒకలాగా చేసుకోవాలి. ఇది హ్మ్. సీజనల్‌గా మనం మారుతూ ఉండాలనమాట. ఇప్పుడు ఎవరికైనా డయాబెటిక్ ఉన్నవాళ్ళు కూడా డయాబెటిస్‌కి చాలామంది మెంతుల నీళ్ళు అవి తాగుతూ ఉంటారు. ఓకే. సరే అది మంచిదే మెంతుల నీళ్ళు. కాకపోతే ఈ సీజనల్‌గా వచ్చే సీజనల్ చేంజెస్ ఏవైతే ఉంటాయో దాన్ని అనుసరించి మనం కొన్ని కొన్ని మార్నింగ్ ఇంటేక్స్ అవి చాలా బెటర్ మనకి. హ్మ్. సో, అది ఒకటి. వింటర్‌లో ఎక్కువ మనకి దగ్గు మెయిన్. దగ్గు, జలుబు ఇవన్నీ ఉంటాయి కాబట్టి, మనకి దగ్గొచ్చినప్పుడు ఏదో కషాయాలు తాగాలో, లేకపోతే దగ్గొచ్చినప్పుడు ఏదైనా రెమెడీస్ చేయాలని కాకుండా, రెగ్యులర్‌గా మీరు అట్‌లీస్ట్ వారంలో ఒక 1 ఆర్ 2 టైమ్స్ అల్లం వాటర్ గానివ్వండి, దాల్చిన చెక్కతోటి చేసిన వాటర్ గానివ్వండి, లేదా పసుపు, మిరియాలు పసుపు ఎప్పుడు చేసినా మిరియాలు కలపాలి. ఓకే. ఓకే. పసుపు, మిరియాలు 2 కలిపిన పాలు ఇవన్నీ తాగుతూ ఉండి, ఎంత వీలైతే అంత వేడి వేడి పదార్థాలు తింటూ ఉండడము. ఇవి మనం రెగ్యులర్‌గా తీసుకునే జాగ్రత్తలు. అయితే హ్మ్. పిల్లలకి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ మధ్య ఐ మీన్ ఎక్కువగా పిల్లలకి ఈ కాలం వింటర్‌లో హ్మ్. ఎక్కువ జలుబు అవి చేసేస్తూ ఉంటాయి కాబట్టి, వాళ్ళకి మీరు చేయాల్సిన చిన్న చిట్కా ఏంటంటే మామూలుగా ఎక్స్‌టర్నల్ అవన్నీ రాసేయడం కంటే వేప రబ్స్ అవేవో రాసేదుంటారో వాటికంటే బెటర్ ఆవ నూనెని ఏం చేస్తారంటే ఇప్పుడు బాగా ఈసారి ఎక్కువ చలి ఉండబోతుంది కాబట్టి హ్మ్. చిన్న పిల్లల్లో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తూ ఉంటాం. వాళ్ళకేం చేస్తారంటే, ఆవ నూనెని కొంచెం తీసుకొని బాగా చెస్ట్ దగ్గర బాగా రబ్ చేసేయండి. వీపుకి, చెస్ట్ మీద. చంటి హ్మ్. పిల్లలు ఎవరైనా ఉంటే. బాగా రబ్ చేసి అరచేతులు, కాళ్ళు బాగా రబ్ చేసేసి వాళ్ళని అట్లా వదిలేయండి. హీట్ జనరేట్ అవుతది కాబట్టి, దానికి వాళ్ళకి ఈ జలుబు అవన్నీ ఫ్రీక్వెంట్‌గా రాకుండా వాళ్ళకి బావుంటదనమాట. అది హ్మ్. ఖచ్చితంగా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు చేసుకోండి. పెద్దవాళ్ళు కూడా ఈ ఆవ నూనెతోటి ఈ రెమెడీ డెఫినెట్‌గా చేయొచ్చు. ఓకే. ఫ్రీక్వెంట్‌గా కోల్డ్, కాఫ్, ఫ్లమ్ పెట్టేసున్న వాళ్ళకి వాళ్ళు ఆవ నూనె డైలీ అప్లై చేసుకోవడము, మసాజ్ చేసుకోవడం చేస్తుంటే బాడీలో హీట్ జనరేట్ అవ్వి ఇది బాగా వర్క్ చేస్తది. హ్మ్. ఇది సెకండ్‌ది. ఫస్ట్ మీరు ఏదైతే డ్రింక్స్ తాగుతున్నారో అవి హాట్ ఇన్‌ఫ్యూజన్స్ అంటాం. జీలకర్ర నీళ్ళు, ధనియాలు అన్నీ రకాల ఇన్‌ఫ్యూజన్స్ తులసి తోటి, హ్మ్. తులసి తేనె ఇది. తర్వాత బాగా కఫం ఉన్నవాళ్ళు చేయాల్సిన సింపుల్ రెమెడీ తమలపాకు, తేనె ఓకే. కలుపుకొని ఈ 2 తినేస్తే మనకి కఫం రాకుండా హెల్ప్ అవుతది. హ్మ్. రెగ్యులర్‌గా చేసేదనమాట. తేనె ప్యూరిటీ చూసుకోండి. తమలపాకులు ఎట్లా చాలా బయట దొరుకుతూ ఉంటాయి. లేకపోతే అందరి ఇళ్లల్లో పెరుగుతూ ఉంటాయి. తేనె ఎట్లాంటి తేనె, తేనె తమలపాకు. తింటున్నారన్నది ఒకటి చూసుకోండి. ఇది థర్డ్. ఫోర్త్‌ది ఏంటి అంటే ఉసిరి మీరు ఎంతగా తినగలిగితే ఈ సీజన్‌లో మీ దోష బ్యాలెన్సెస్ అంత బావుంటాయి. సో, హ్మ్. కఫము, జలుబు ఇవే కాకుండా వేరే ప్రాబ్లమ్స్ రాకుండా గూడా మనకి ఉసిరి హెల్ప్ చేస్తది కాబట్టి, ఒక్క ఉసిరికాయ పుల్లగా ఉంటది, ఏదోలా ఉంటదని కాకుండా వగరు, పులుపు అన్నీ ఉంటాయి. కాకపోతే తినడానికి ట్రై అది చేయాలి ట్రై మనం. చేయండి. డెఫినెట్‌గా ఓకే. చాలా చాలా బ్యూటిఫుల్‌గా వర్క్ చేస్తది. అంటే సీజనల్ ఫ్రూట్స్ ఎందుకు తినమంటారంటే, సీజనల్ వెజిటబుల్స్ అండ్ సీజనల్ ఫ్రూట్స్ ఆ సీజన్‌లో వచ్చినప్పుడు తింటేనే ఆహ్, దానిలో ఉన్న విటమిన్స్ గానీ, హై హ్మ్. ఇన్ సి విటమిన్ బ మన ఆమ్ల. ఓకే. సి విటమిన్ బాగున్నప్పుడు మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ గానీ, హెయిర్ లాస్ గానీ, లేకపోతే ఇంకా రకరకాల వేరే ఉండవండి. ఇష్యూస్ గానీ, హ్మ్. ఇవన్నీ రాకుండా ఉంటాయన్నమాట. ఓకే. సో, ఇట్లాంటివన్నీ ఉండకుండా ఉండడానికి గాను సీజన్‌లో ఏదొస్తే అది ఎక్కువగా కన్జ్యూమ్ చేయాలి. హ్మ్. ప్రతిరోజు కాకపోయినా మాక్సిమం 4 నెలల్లో ఎంత తీసుకోగలిగితే అంత అంత మంచిది. అది తీసుకోండి. ఇంకొక బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే, ఇప్పుడు మనం అందరిని చూస్తున్నాం. అందరికి దగ్గు, జ్వరం వచ్చి దగ్గు హ్మ్. తగ్గట్ల. కఫం అలాగే ఉంటుంది. నెల, 15 రోజులు, ఒక్కసారి 45 డేస్ కోల్డొస్తే మనకి అది ఇంకా అలానే ఉంటుంది. 45 డేస్ అయినా దగ్గు తగ్గట్లేదు. కఫం అలాగే ఉంటుంది. సో, హ్మ్. వాళ్ళ కోసం నేనొక చిన్న ఇన్‌ఫ్యూజన్ టీ చెప్తాను. అది మీరు ఓకే. ట్రై చేయొచ్చు. ఆయుర్వేదాలో ఏంటంటే, చాలా రకాల కాంబినేషన్స్ తోటి మాకు చెప్తారు. ఇది హుహు. తాగితే కఫం తగ్గుతది అని. అందులో ఒకటి ఏంటంటే, ఈజీగా మన కిచెన్‌లో దొరికే ఇంగ్రీడియెంట్స్ దాల్చిన చెక్క. ఓకే. దాల్చిన చెక్కని ఒక పౌడర్ లాగా చేసుకొని ఒక దాంట్లో పెట్టేసుకోండి. హ్మ్. రెండోది అల్లం. హ్మ్. ఓకే. ఈ రెండిటిని ఏం చేస్తారంటే చక్కగా ఒక గ్లాస్ నీళ్ళలో ఒక పావు టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి, కొంచెం ఇంత ఒక 1 ఇంచ్ అల్లం 2 హ్మ్. దంచేసి వాటర్‌లో వేసి మరగబెట్టేసి ఒక 2, 3 మినిట్స్ మరగబెట్టి తీసేసి అది కొంచెం వేడి వేడిగా తాగినప్పుడు ఓకే. మనకి ఈ కఫము పోతదనమాట. అయితే సో, నేను చెప్పినట్టుగా దాల్చిన చెక్క, అల్లంతోటి చేసుకునే టీ రెగ్యులర్‌గా అంటే మీకు ఆ టేస్ట్ నచ్చకపోతే అందులో కొంచెం నిమ్మకాయ ఆహ్, యాడ్ చేసుకోవచ్చు. హ్మ్. వేడి దాంట్లో మనం తేనె యాడ్ చేయం కాబట్టి తేనె యాడ్ చేయకపోవడమే బెటర్. ఒకవేళ తేనె యాడ్ చేసి తాగాలి అంటే మీరు
ప్రిపేర్ చేసుకున్న టీ చల్లగా అయ్యేదాకా వెయిట్ చేసి అందులో యాడ్ చేయాలి. కానీ చల్లగా అయింది మనకి కఫానికి దానికి పనికిరాదు. వేడివేడిగా తాగాలి. అయితే ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ దాల్చిన చెక్క కదా. అయితే మనం ఏం చేస్తామంటే హోమ్ రెమెడీస్ చాలా స్లోగా వర్క్ చేస్తాయి, కాకపోతే మళ్ళీ మళ్ళీ మనకు ఆ ప్రాబ్లం రాకుండా హెల్ప్ చేస్తుంది. మామూలుగా ఇన్స్టెంట్గా మనం మెడిసిన్స్ వేసేసుకున్నవి కోర్స్ కొన్ని ప్రాబ్లమ్స్కి మెడిసిన్స్ వేసుకోవాలి, కానీ ఆ మెడిసిన్స్కి తొందరగా తగ్గిపోయినా రిపిటేషన్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అయితే దాల్చిన చెక్కలో కూడా రకాలు ఉంటాయి, చాలా రకాలు. అయితే మనం రెగ్యులర్గా ఇక్కడ చూపిస్తాను మీకోసం. మనం ఎక్కువగా ఇట్లాంటి దాల్చిన చెక్క తీసుకుంటాం. ఓకే, దీన్ని చాలా ప్లేసెస్లో దాల్చిన చెక్క స్పైస్ లాగా కన్సిడర్ కూడా చేయరు. ఇది మనం దీంట్లోనే ఘాటు కానీ దీంట్లో ఒక సబ్స్టెన్స్ ఉంటుంది అనమాట, అది ఎక్కువ టాక్సిటీ పెరిగిపోయి కొంతమందికి పడదు. ఇట్లాంటివి తీసుకుంటే కనుక ఇందులో ఉన్న టాక్సిక్ సబ్స్టెన్స్ ఏదైతే ఉంటుందో ఇది కేషియా సిన్నమన్ అంటారు దీన్ని. ఓకే, అయితే ఇట్లాంటిది అవాయిడ్ చేయండి. ఇది చూడడానికి కూడా చాలా ఏదోలా ఉంటుంది, దాల్చిన చెక్క అనగానే ఎక్కువ యూజ్ చేస్తూ ఇది కదా. అయితే ఎవరైనా దాల్చిన చెక్కతోటి రెమెడీస్ చేయాలన్నా, దాల్చిన చెక్కతోటి ఫేస్ ప్యాక్స్, దాల్చిన చెక్కతోటి దగ్గు మందులు ఇట్లాంటివన్నీ మనం ఎప్పుడైతే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ అవ్వదు. మీరు ఇట్లాంటి దాల్చిన చెక్క తెచ్చి తింటే వేస్ట్, ఏం పని చేయదు. కాబట్టి ఇది సిలోన్ అంటారు, శ్రీలంకలో ఎక్కువగా దాల్చిన చెక్క పండుతూ ఉంటుంది కదా. కాబట్టి ఇది ఇట్లాంటి బార్క్ది ఎక్కువగా చైనా అట్లాంటి కంట్రీస్లో పెరుగుతుంది. ఇది మాత్రము ఆల్మోస్ట్ ఇన్ శ్రీలంక అనమాట. ఈ స్పైస్ ఏదైతే ఉందో ఇది ఒరిజినల్ది. ఓకే, ఇది ఇట్లా రౌండ్గా ఉంటుంది, సో ఇంకా బాగుంటుంది. ఇంకా ఇది చూడు, ఇది ఎంత రౌండ్గా ఎంత బాగుంది కదా, చాలా ఫ్రెష్నెస్ కూడా, దీని స్మెల్ కూడా చాలా చాలా బాగుంటుంది. దాల్చిన చెక్కతోటి చాలా రెమెడీస్ అండ్ హెల్త్కి సంబంధించి, ఎందుకంటే ఇది మన మెటబాలిజంని బ్యాలెన్స్ చేస్తుంది, షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో పెడుతుంది. సిన్నమన్, అందుకనే షుగర్ డయాబెటిక్ ఉన్న వాళ్ళు పొద్దున్నే చాలాసార్లు సిన్నమన్ టీ తాగమని చెప్తాను. ఇది తాగితే ఏంటంటే షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది. అది యాంటీ బ్యాక్టీరియల్, చాలా ఉన్నాయి ఇందులో, యాంటీ ఇన్ఫ్లమేటరీ. సేమ్ అల్లం కూడా అంతే, అలాగే వర్క్ చేస్తుంది. కాబట్టి సో మీరు ఎటువంటి దాల్చిన చెక్కని వాడుతున్నారు అన్నది కాస్త చూసి అప్పుడు చెప్పిన రెమెడీస్ని చేసుకుంటే కనుక చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి ఈ హోమ్ రెమెడీస్ అన్ని. టీ అనేది కొంచెం ఇంకా తొందరగా రిజల్ట్ అనేది అంటే మనం ఎటువంటి సబ్స్టెన్స్ మనం ఎటువంటి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదా. అక్కడ కల్తీవి వాడితే ఒకటే తెచ్చుకోండి. ఈ మధ్య మనం చూస్తున్నాం ఫుడ్ అడల్టరేషన్స్, ఇవన్నీ చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏది మంచిది ఏది చెడ్డది కూడా తెలియట్లేదు. కాకపోతే మనకు తెలిసినంతలో ఈ స్పైసెస్ కానివ్వండి, కాజు, కిస్మిస్లు ఇట్లాంటివి మనమే ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు. కాబట్టి ఎప్పుడు కొన్నా కొంచెం మనీ ఎక్కువైనా కానీ నాణ్యత ఉన్న వస్తువు కొనుక్కొని దానితో మనం ఏం రెమెడీ చేసినా చాలా బాగా రిజల్ట్ కూడా మంచిగా రిజల్ట్ బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. నమస్తే.